ఆంజనేయ స్వామికి శని ఎందుకు పట్టదో మీకు తెలుసా? ఒకసారి రావణాసుడిని సంహరించడానికి హనుమంతుడు వారధి నిర్మించడానికి రాళ్ళు మోస్తుండగా శనిదేవుడు హనుమంతుడి వద్దకి వచ్చి, ఓ హనుమ, శని నీకు పట్టబోతుంది. ఎందుకంటే నేను ఆ ఈశ్వరుణ్ణే విడిచిపెట్టలేదు. నువ్వు రుద్ర స్వరూపుడివి, అయినా నిన్ను కూడా వదలను అని అనగా హనుమంతుడు ఇలా అంటాడు, శనీశ్వర, నేను రామకార్యం చేయబడుతున్నాను, నన్ను ఏం చేయవద్దు అని అంటాడు. అప్పుడు శనీశ్వరుడు, నీ కాళ్ళకి పడతాను సరేనా అని అనగా ఆంజనేయుడు ఈ విధంగా బదులు చెప్తాడు, నా కాలు రామసేతు కట్టడానికి బండరాలు తేవాలి, నా కాళ్ళలోకి వద్దు అనగా ఆ శనీశ్వరుడు, మరి నీ గుండెలోకి ప్రవేశించనా? దానికి ఆంజనేయుడు, వద్దు స్వామి, నా గుండెలోని సీతారాములు వారు ఉన్నారు, అక్కడ కూడా వద్దు అని చెప్పడంతో శనీశ్వరుడు, అయితే నీ తలపై ఎక్కుతా అని శనీశ్వరుడు చెప్పగా హనుమంతుడు 7 క్షణాలు రామనామాన్ని ఆపుతా, ఎక్కు తండ్రి అని అనగా ఇది విన్న శనీశ్వరుడు హనుమంతుడి తలపై ప్రవేశిస్తాడు. కానీ ప్రవేశించిన 2 నిమిషాలకే హనుమంతుడి మోసే పెద్ద పెద్ద రాళ్ల బరువుకి తట్టుకోలేక హనుమంతుడి తల నుంచి బయటికి వచ్చి ఇలా అనుకుంటాడు, నిత్యం రామనామాన్నే జపించిన ఈ హనుమంతుడి జోలికి మరెప్పుడూ రాకూడదని నమస్కరించి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్, జై హనుమాన్ అని కామెంట్ చేయండి.